అంత గొడవ జరిగి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే వారి మీద ఎవరి మీద కేసులు లేవు, ఎవరి మీద కంప్లైంట్లు లేవు, ఎవరిని అరెస్ట్ చేయరు. రాంబాబు గారి మీద 2 కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. అది అలా ఉంటే మరుసటి రోజు మరో బీసీ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తాడు. అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా, ఎక్కడున్నామా అనేది అసలు అర్థం కావట్లేదు ప్రజలకి. ఈ విధంగా మాజీ మంత్రుల మీదనో జిల్లా అధ్యక్షుల మీదనో దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారు. ఇప్పటికే ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఇట్లాగే వదిలిపెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అడ్డుకోలేము అన్న ఒక ఉద్దేశంతో మాజీ మంత్రులపైన జిల్లా అధ్యక్షులపైన భౌతిక దాడులకు పాల్పడితే కొరవ శ్రేణులు కూడా భయపడతారని చెప్పి అపోహలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇది కుదరదు. ఇక్కడ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న భక్తులు. ఎక్కడ ఏమి జరిగినా, ఎప్పుడు ఏమి జరిగినా, మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, భౌతిక దాడులకు పాల్పడినా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మరింత వేగంతో ముందుకు వస్తాం. కానీ ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికైతేనేమి, అధికార పార్టీ నాయకులకైతేనేమి ఒకటే తెలియజేస్తున్నాం. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించలా. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడి ఇళ్ల మీద దౌర్జన్యాలు చేసి మనుషులను అడ్డుకుంటే, రేపు ఇదే సాంప్రదాయం కొనసాగితే, లేదా ఈరోజు అంబటి రాంబాబు మీదో మరో నాయకుడి మీదో జరిగిన దాడి చూసినటువంటి మీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో నుంచి ఇదే సాంప్రదాయం కొనసాగిస్తే గ్రామాల్లో ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. ఈ విధంగా గ్రామాల్లో అల్లకొల్లాలు సృష్టించి సర్వనాశనం చేసి ఏమి సాధించాలనుకుంటున్నారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సాంప్రదాయాన్ని ఆపండి. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో ఎప్పుడు కూడా ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, కానీ ఎన్నికలైన తర్వాత చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద చర్చలు జరగాలి. కానీ ఈ విధంగా ఇటువంటి రాజకీయాలు ప్రోత్సహించి, ఇటువంటి రౌడీయిజాలను ప్రోత్సహించి, ఇటువంటి బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహించి దాడులు చేస్తే, ఇదే దాడులు తిరగబడి అవతలోళ్ళు కూడా చేస్తే లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన వారు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. అధికారులకు కూడా మేము విన్నవిస్తున్నాం. ఈ సందర్భంగా నిన్ననే చూసాం, కర్నూలు జిల్లాలో ఒక సిఐ గారిని 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో దగ్గరికి పోయిన ఆయన సిఐఏ, ఆయన ఎస్ఐ గాడు, కానిస్టేబుల్ గాడు. మీరు కూడా మీ ఉద్యోగ బాధ్యతని, మీ ఉద్యోగ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహించాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సంసారం ఉంటుంది, భార్యాబిడ్డలు ఉంటారు. మనం చేసే పాపాలు వాళ్ళకి తగలకూడదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం భోంచేసి కొనుక్కోబోయేటప్పుడు ఈరోజు మనం ఏం చేసాం, ఎవరికి అన్యాయం చేసాం, ఎవరికి ద్రోహం చేసాం అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పడుకునేటప్పుడు, నాయనా నేను ఈరోజు ఏదైనా నా వల్ల పొరపాటు జరుగుంటే క్షమించు స్వామి అని చెప్పి దేవుణ్ణి కోరుకొని పడుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ ప్రతిరోజు క్షమించడు కదా. నిన్న తప్పు చేశాను, మళ్ళీ ఈరోజు తప్పు చేశాను అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ప్రతిరోజు కూడా తప్పు చేస్తున్నారు. గోగోల్లో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తే 7 సెక్షన్లు పెట్టి మా మీద కేసులు పెట్టారే. మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బొమ్మ నడి బజార్లో తగలబెట్టి ధర్నా చేసి ర్యాలీ చేస్తే, నిన్న కావల్లో అంబటి రాంబాబు బొమ్మకు తగలబెట్టి ధర్నా చేస్తే వీళ్ళకి పర్మిషన్ ఉందా?
మా మీద పెట్టి కేసేంది పర్మిషన్ లేకుండా చేసామని, అనుచిత వ్యాఖ్యలు చేసామని, ట్రాఫిక్ అంతరాయం కలిగించామని రకరకాలు 7 సెక్షన్లు పెట్టి మా మీద పెట్టారే. మరి ఈరోజు వీళ్ళ మీద ఎందుకు పెట్టరు? భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ ఒకే చట్టం నడవటం లేదా? కొందరికే చట్టమా, కొందరికి చుట్టమా? ఇది పద్ధతి కాదు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చివరగా మరొకసారి కూటమి నాయకుల్ని మేము కోరుకునేది ఏంటంటే, ఒక మంచి సాంప్రదాయంలో, ఒక మంచి పద్ధతిలో, ఒక మంచి రాజకీయ వాతావరణంలో చేసిన అభివృద్ధి మీద, చేసిన సంక్షేమ పథకాల మీద విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటాం, మాట్లాడుకుందాం. అంతేగాని ఇటువంటి దౌర్జన్యకర రాజకీయాలు, దాడులు, భౌతిక దాడులు మంచిది కాదు. ఇదే పునరావృతమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు మీరు విత్తనం వేస్తున్నారు, రేపు అది మహావృక్షమైన రోజు ఇబ్బంది పడాల్సిన రోజులు తప్పక ఉంటాయి. వాటిని అన్నీ ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉండే పని అయితే మీరు కూడా ఇటువంటి ప్రోత్సహించండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.